అస్మద్గురుభ్యో నమః. వేదమంత్ర ప్రేక్షకులందరికీ స్వాగతం. మే నెల గోచర ఫలితాలలో మీ కుంభరాశి వారికి ఈ నెల ఎలా ఉందో చూద్దాం. ఈ నెల కుంభరాశి వారికి చాలా బాగుందని చెప్పవచ్చు. మీకు అనేక రంగాల్లో మీకు చక్కటి అవకాశాలు మీకు గోచరిస్తున్నాయి. ఈ అవకాశాలు ఏంటో ఒకసారి చూసి ఈ కాలాన్ని మీరు అందిపుచ్చుకొని మీకు సంబంధించినటువంటి జీవిత లక్ష్యాలని నెరవేర్చుకోవడానికి ఈ గ్రహస్థితిని మీరు చక్కగా ఉపయోగించుకోండి. ఈ నెల ప్రధానంగా మీకు చాలా బిజీగా గడవబోతుంది. వర్క్ లోడ్ బాగా పెరుగుతుంది. కొద్దిగా అలసట కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు చక్కగా సమయానికింత తిండి తిని సరైనటువంటి విశ్రాంతి తీసుకొని మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అనేక రంగాల్లో మొదలై చెప్పుకున్నట్టుగా మీకు చక్కటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ నెల మీకు ధనాదాయం చక్కగా ఉండే అవకాశం ఉన్నది. అలాగే కుటుంబంలో మీకు మంచి వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ సౌఖ్యం కనిపిస్తున్నది. కుటుంబ సభ్యుల మధ్య మంచి అవగాహన పెరిగే అవకాశం ఉన్నది. కాబట్టి మీ ఫ్యామిలీలో మొత్తం రిలేషన్షిప్స్ని మెరుగుపరుచుకోవడానికి ఈ నెల మీరు చక్కగా ఉపయోగించుకోవచ్చు. అలాగే మీ తోబుట్టువుల నుంచి మీకు చక్కటి సపోర్ట్ లభించే అవకాశం ఉన్నది. మీకు చాలా సన్నిహితులు, మీ ఇరుగు పొరుగు వారు, మీ తోబుట్టువులు వీరందరూ కూడా మీకు సహకరించే అవకాశం ఉంది. కాబట్టి వారితోని సంబంధ బాంధవ్యాలు పెంచుకోవడానికి, వారితోని చక్కటి సరదాగా సమయం గడపడానికి ఈ టైంని మీరు వినియోగించుకోవచ్చు. విద్యార్థులకి చాలా అద్భుతంగా ఉన్నది. విద్యార్థులు మీకు నచ్చిన కాలేజీల్లో మీకు నచ్చినటువంటి కోర్సుల్లో మీకు అడ్మిషన్స్ లభించడానికి మీకు కాలం చాలా అనుకూలంగా ఉన్నది. కాబట్టి దీన్ని గట్టిగా ప్రయత్నించి మీ అవకాశాలని మీరు అందిపుచ్చుకోండి. వస్తు వాహన యోగం కనిపిస్తున్నది. మీరు మంచి నూతన వస్తువులు సమకూర్చుకోవడానికి, నూతన వాహనాలు కొనుగోలు చేయడానికి ఇది బాగున్నది. రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి విషయాల్లో కూడా మీకు చక్కటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మంచి కుటుంబ సౌఖ్యం పెరిగే అవకాశం ఉన్నది. తల్లిగారి దగ్గర నుంచి మంచి సపోర్ట్ లభించే అవకాశం ఉన్నది. ఈ విధంగా అనేక రంగాల్లో ఈ నెల మీకు చాలా బాగుండబోతున్నది. ఈ నెల మొదటి 14 రోజుల వరకు మే నెలలో మీకు వివాహం కాని యువతీ యువకులకి వివాహ ప్రయత్నాలు సఫలమవడానికి సరైనటువంటి వాతావరణం కనిపిస్తున్నది. కాబట్టి ఈ మొదటి 14 రోజుల యొక్క సమయాన్ని ఆ రకంగా మీరు వినియోగించుకోవచ్చు. మీకు కొద్దిగా సమస్యలు ఉన్నప్పటికీ కూడా, కొద్దిగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడానికి కూడా మీకు మంచి అవకాశం కనిపిస్తున్నది. కాబట్టి నిరుద్యోగులు మీరు గట్టిగా ప్రయత్నించండి. ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వారికి అవకాశాలు బాగున్నాయి. అదే సమయంలో మొదలై చెప్పుకున్నట్టుగా మీకు మీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. మీకు వర్క్ లోడ్ మీకు పెరుగుతుంది, పని ఒత్తిడి పెరుగుతుంది. అయినప్పటికీ కూడా మీకు మంచి ఉద్యోగంలో పురోగతిని సాధించడానికి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీ ఆరోగ్యం కూడా ఈ నెల బాగుపడే అవకాశం ఉన్నది. ఈ విధంగా మీకు కొద్దిపాటి సమస్యలు, ఛాలెంజ్లు ఉన్నప్పటికీ కూడా మొత్తం మీద మీకు అనేకమైనటువంటి అవకాశాలు కూడా ఈ నెల కల్పిస్తున్నది. కాబట్టి ఈ కాలాన్ని మీరు చక్కగా సద్వినియోగం చేసుకొని జీవితంలో పురోగమించడానికి మీ ప్రయత్నం మీరు చేయండి. మీ పరిస్థితులు మరింత మెరుగుపడడానికి మీకు శనికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం, వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం మీకు యోగిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల ఈ వీడియో మరింత మందికి చేరువవడానికి ఉపయోగపడుతుంది. మరిన్ని వీడియోలతోని త్వరలోనే తిరిగి కలుద్దాం. అప్పటి వరకు స్వస్తి.